స్పెషల్ ఫోకస్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయడంకా మోగించిన ట్రంప్ ఇక ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ప్రో ఇండియన్స్ కి కీలక పగ్గాలు అప్పగిస్తున్నారు. అంతేకాదు ఒక్కొక్కరుగా సమర్థులను అడ్మినిస్ట్రేషన్ టీంలో నియమిస్తూ అమెరికాను మరింత స్ట్రెంత్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈసారి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ తో సంచలన నిర్ణయాలుంటాయని ట్రంప్ టీంని బట్టి అర్థమవుతోంది. ఇంతకీ ట్రంప్ టీంలో అమెరికా భవిష్యత్తును మార్చగలిగే గేమ్ చేంజర్స్ ఎవరెవరున్నారు? ట్రంప్ దూకుడు పెంచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ట్రంప్ ఇక వైట్ హౌస్ లో సొంత టీంను ఏర్పాటు చేసుకుంటూ పాలనలో స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా కీలకమైన పోస్టుల్లో పలువురు సమర్థవంతమైన వారిని నియమిస్తూ తన మార్కు చూపిస్తున్నారు. సమర్థత, నమ్మకం, దేశ సమగ్రతను కాపాడే విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అతిరథ మహారథుల్ని తన టీం మెంబర్స్ గా చేర్చుకుంటున్నారు ట్రంప్. అలా ఈసారి గతంలో కంటే ది బెస్ట్ అండ్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ ను, సంచలన నిర్ణయాలను తీసుకునేలా టీంను ఏర్చి కూర్చుతున్నారు ట్రంప్. ఇప్పటికే టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామిని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సంయుక్త సారథులుగా నియమించారు ట్రంప్. గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ డోజ్ అధిపతులుగా వీళ్లను పిలుస్తారు. ప్రభుత్వ పాలనను మెరుగుపరచడం, ఎక్కడ ఏది అవసరం, ఏది అనవసరం గుర్తించడం, వృధా ఖర్చులను నివారించడం గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ చేసే పని. ఇది ఓ రకంగా ప్రత్యేకమైన శాఖ. ప్రభుత్వానికి బయట నుంచి సలహాలు, గైడెన్స్ ఇస్తుంది. ఎలాన్ మస్క్ కు బిజినెస్ స్ట్రాటజీల్లో అపారమైన అనుభవం ఉంది. సరికొత్త వ్యూహాలతో ప్రపంచంలోనే అపర కుబేరుడిగా ఎదిగిన మస్క్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోనూ కీలకమైన భాగస్వామి కాబోతున్నారు. అమెరికా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే నిర్ణయాలు, సలహాలను మస్క్ ట్రంప్ సర్కార్కు అందివ్వబోతున్నారు. అలాగే వివేక్ రామస్వామికి కూడా అమెరికా ఆర్థిక విధానాలు, ఫెడరల్ బ్యూరోక్రసీపై మంచి అవగాహన ఉంది. 39 ఏళ్ల వివేక్ రామస్వామి స్వతహాగా తన టాలెంట్తో బిలియనీర్గా ఎదిగారు. హార్వర్డ్ అండ్ యేల్ లా స్కూల్లో న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు. బయోటెక్నాలజీ రంగంలో కోట్లాది రూపాయలు సంపాదించారు. పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ అనే ఈఎస్జీ విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు. అంతేకాకుండా ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని, అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపాటాన్ని తగ్గించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికా నూతన పాలసీల రూపకల్పనలోనూ వివేక్ రామస్వామి కీలకం కాబోతున్నారు. అటు మస్క్, ఇటు వివేక్ వీరిద్దరి సారథ్యంలో ప్రభుత్వం మరింత సమర్థవంతమైన పాలన అందిస్తుందన్న ఆలోచనతో ట్రంప్ ఈ పదవుల్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. పాలసీల రూపకల్పనలో ట్రంప్కు ఇటు మస్క్, అటు వివేక్ రామస్వామి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉంటారనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. వీరంతా జనవరిలో అధికారం చేపట్టిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటువంటి దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ట్రంప్ భారత్కు అనుకూలంగా ఉంటాడా, లేకపోతే అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేసి మా ఊరు వస్తే మాకేం తెస్తావు, మీ ఊరు వస్తే మాకేం పెడతావు అన్నట్టుగా వ్యవహరిస్తాడా అనేది చూడాలి. ఇంకా పలువురు సమర్థవంతమైన వారిని టీంలో అపాయింట్ చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు తన గెలుపు కోసం అనుక్షణం పాటుపడ్డ వారిని అడ్మినిస్ట్రేషన్లో కీలక పదవుల్లో కూర్చోబెడుతూ తనదైన మార్కు చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో తనకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రసంగాల నుంచి స్ట్రాటజీల వరకు ఎన్నో అంశాల్లో వెన్నుదన్నుగా ఉన్న తులసి గబ్బార్డ్కు కీలక పోస్టు కేటాయించారు. ఆమెను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు. ఇంటెలిజెన్స్ లో తులసి గబ్బార్డ్కు మంచి అనుభవం ఉందని, ఆమె తనదైన ముద్ర వేస్తుందని ఈ పోస్ట్కు అపాయింట్ చేశారు ట్రంప్. డెమోక్రటిక్ పార్టీ మాజీ ప్రతినిధైన తులసి గబ్బార్డ్ ఎన్నికలకు ముందు ట్రంప్కు జై కొట్టారు. 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డారు. తరువాత బైడెన్ కు మద్దతు పలికారు. 2 ఏళ్లకే పార్టీ విధానాలను విమర్శిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.
ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. కమలా హ్యారిస్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్లు ఏంటో బాగా తెలిసిన తులసి ట్రంప్ ప్రచారానికి బాగా సహకరించారు. దీంతో ఆమెకిప్పుడు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ లో ప్రాధాన్యమున్న పోస్ట్ ఇచ్చారు ట్రంప్. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా సుసీ వైల్స్ ను నియమించారు. సుసీ వైల్స్ కూడా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకమైన వ్యక్తి. అమెరికాలో సీనియర్ నాయకురాలిగా పేరుంది. ఆమె కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో విభిన్నమైన రాజకీయ కార్యాచరణల్లో భాగస్వామిగా ఉన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సుసీ సామాజిక ఆర్థిక అంశాలపై మంచి పట్టుంది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ మొత్తం ఆమె చేతుల్లోనే ఉంటుంది. 67 ఏళ్ల వైల్స్ చాలా సీనియర్. 1980లో అప్పటి ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ కోసం ప్రచారం చేశారు కూడా. నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అందుకే ప్రచారంలో ఆమెను సీనియర్ అడ్వైజర్ గా తీసుకున్నారు ట్రంప్. ఇప్పుడు వైట్ హౌస్ లోనూ కీలకమైన పదవిని అప్పగించారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ ఎత్తిన నినాదం సేవ్ అమెరికా అగైన్. ఇప్పుడు అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యత కూడా అది. అమెరికాను పునర్నిర్మించడం, అగ్రరాజ్య హోదాను కాపాడటం, అక్రమ వలసలను నియంత్రించడం, జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ, కొత్త పాలసీ రూపకల్పన, ఇలా చాలా లక్ష్యాలు ఆయన ముందున్నాయి. విదేశాంగ విధానంలోనూ సరికొత్త పందాను అవలంబించాల్సిన అవసరముంది. అందుకే ఆయా శాఖలకు తగిన సమర్థవంతమైన నాయకుల్ని వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో సేవ్ అమెరికా అగైన్ పేరుతో ట్రంప్ కొత్త పాలసీలను రూపొందించబోతున్నారన్నది సుస్పష్టమవుతోంది. సేవ్ అమెరికా అగైన్ నినాదంతో ఎన్నికల్లో నిలిచి అధ్యక్ష పీఠమెక్కుతున్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ముందు నుంచే వైట్ హౌస్ లో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రతిభ, లాయల్టీ ఉన్న నాయకులను తన కార్యవర్గంలోకి తీసుకుంటూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ట్రంప్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు ఉన్న నాయకుల్ని ఏరికోరి పోస్టింగ్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మైక్ వాల్జ్ ను నియమించారు ట్రంప్. మైక్ వాల్జ్ గతంలో అమెరికా సైన్యంలో పనిచేసిన అపారమైన అనుభవం ఉంది. 2019 నుంచి అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మైక్ యాక్టివ్ గా ఉన్నారు. జో బైడెన్ విదేశాంగ విధానాన్ని మైక్ తీవ్రంగా తప్పుబడుతూ వచ్చారు. చైనా, ఆఫ్ఘనిస్తాన్, యుక్రెయిన్తో బైడెన్ అనుసరించిన తీరును తూర్పారబట్టారు. 2021లో అమెరికా దళాలు ఆఫ్ఘాన్ నుంచి వైదొలిగేలా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలా ట్రంప్ దృష్టిలో పడ్డారు మైక్ వాల్జ్. అమెరికాకు చాలా బలమైన ఫారిన్ పాలసీ ఉండాలని పట్టుబట్టిన వాళ్లలో మైక్ ముందు వరుసలో ఉన్నారు. కోవిడ్ వ్యాప్తికి చైనా కారణమవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా సమయంలో చైనా నిర్లక్ష్య ధోరణిని నిలదీశారు. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాలను బైడెన్ కళ్లప్పగించి చూస్తూ పరోక్షంగా హింసను ప్రేరేపించారని తప్పుబట్టారు. ఇప్పుడు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమించడంతో విదేశాంగ విధానంలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటాయని అర్థమవుతోంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు కూడా బలపడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతగాడి ఫ్యాసిస్టు ఎజెండాకు అనుకూలంగా పనిచేసేటువంటి కరుడుగట్టినటువంటి మితవాదులు తప్ప వాళ్ళ మూలాలు ఎక్కడైనప్పటికీ దాంతో నిమిత్తం లేకుండా అమెరికన్ల ప్రయోజనాలకి, అమెరికన్ల కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పనిచేసేవాళ్ళు తప్ప మరొకటి కాదు అని మనం గమనించాలి. ఐక్యరాజ్య సమితిలో అమెరికా అంబాసిడర్ గా ఎలైస్ స్టెఫానిక్ ను ఎంపిక చేశారు ట్రంప్. ఎలైస్ స్టెఫానిక్ బలమైన రాజకీయ నాయకురాలు. ఆమె ట్రంప్ నాయకత్వాన్ని గట్టిగా సమర్థించారు. 40 ఏళ్ల స్టెఫానిక్ న్యూయార్క్ రిప్రజెంటేటివ్ గా ఉన్నారు. గతంలోనూ అమెరికా జాతీయ భద్రతా విధానాలను ప్రశ్నిస్తూ వచ్చారు. దీంతో సరికొత్త విదేశాంగ విధానం, శాంతిని నెలకొల్పేందుకు స్టెఫానిక్ కృషి చేస్తారని ట్రంప్ నమ్ముతున్నారు. స్టీఫెన్ మిల్లర్, ఈయన్ను పాలసీల రూపకల్పనలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అధికారిగా ట్రంప్ నియమించినట్లు తెలిసింది. ట్రంప్ అధికారికంగా ప్రకటించకున్నా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ స్టీఫెన్ మిల్లర్ ను ఈ పోస్టుకు రెఫర్ చేసినట్టు తెలుస్తోంది. 39 ఏళ్ల స్టీఫెన్ జేడీ వాన్స్ కు అత్యంత సన్నిహితుడు. ఈయన రాజకీయ సలహాదారుగా ఉన్నారు.
ట్రంప్ ప్రసంగాలను ప్రజల్లోకి చాలా సూటిగా తీసుకెళ్లడం వెనుక మిల్లర్ కృషి చాలా ఉంది. న్యూయార్క్ సెనేటర్గా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో అక్రమ వలసలపై గొంతెత్తి ట్రంప్కు దగ్గరయ్యారు మిల్లర్. అమెరికాలో ఉపాధి ఉద్యోగావకాశాలు ఇతరులు కొల్లగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. పలు ర్యాలీల్లో ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. సో మిల్లర్ ద్వారా అక్రమ విదేశీ వలసల్ని ఈసారి ట్రంప్ సర్కార్ చాలా గట్టిగా అడ్డుకట్ట వేయబోతోందన్న సంకేతాలను పంపుతోంది. లీ జెల్డిన్ ఈయన కూడా ట్రంప్ టీంలో కీలకం కాబోతున్నారు. పర్యావరణ పరిరక్షణ విధానాలకు అమెరికా ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. దీనికి సంబంధించిన పాలసీలను రూపొందించడంలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కీరోల్ పోషిస్తుంది. ఇప్పుడు లీ జెల్డిన్ ఈపీఏను లీడ్ చేయబోతున్నారు. యుఎస్ కాంగ్రెస్ లో బలమైన నాయకుడిగా ఉన్న 44 ఏళ్ల లీ జెల్డిన్ మొదట్నుంచి ట్రంప్ విధానాలకు మద్దతు పలుకుతూ వచ్చారు. దేశంలో ఇంధన వనరులను మెరుగుపరచడం, రవాణా విధానాలు, వ్యర్థాల నిర్వహణపై ట్రంప్కు పలు సూచనలిచ్చారు. గాలి, నీరు, ఇతర అంశాలపై లీ జెల్డిన్కు అపారమైన అనుభవం ఉంది. దీంతో పర్యావరణ పరిరక్షణ బాధ్యతల్ని ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. టామ్ హోమన్ను బార్డర్ జార్ అధికారిగా నియమించారు ట్రంప్. గతంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా టామ్ హోమన్ సమర్థవంతంగా పనిచేశారు. సరిహద్దుల్లో భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించడంలో టామ్ హోమన్కు విశేషమైన అనుభవం ఉంది. దక్షిణ ఉత్తర సరిహద్దులను పర్యవేక్షించడంతో పాటు సముద్ర విమానయాన భద్రతను పర్యవేక్షించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన వారిని వెనక్కి పంపించే బాధ్యతలు కూడా టామ్ హోమన్ నిర్వహించబోతున్నారు. మొత్తానికి అక్రమ వలసల అడ్డుకట్ట, అమెరికన్లకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, సరికొత్త విదేశాంగ విధానం, శాంతి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, ఇలా అమెరికా పౌరులకు నచ్చేలా పాలన అందిస్తానని ప్రచారంలో చెప్పి అధికారాన్ని అందుకున్న ట్రంప్ ఇప్పుడవే లక్ష్యాలను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయా శాఖలకు తగిన ఉద్దండులను నియమించడం ద్వారా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్కు శ్రీకారం చుడుతున్నారు అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్.